మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చునని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు అగ్రహారంలోని ఎస్వీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత డయాలసిస్ సేవలతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి డయాలసిస్ చేయించుకున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని హితవు పలికారు. ఆహారం తీసుకునే విషయంలో నిర్లక్ష్యం కారణంగా చిన్నతనంలోనే కిడ్నీలు దెబ్బతిని ఎంతో మంది డయాలసిస్ చేయించుకునే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఎక్కువ మంది రక్తదానం చేసే విధంగా చైతన్యం తీసుకురావాలని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. నగరంలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కనిగొళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పి ఎంతో మందికి సేవలు అందించడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, డివిజన్ ప్రెసిడెంట్ మోహన్ భోస్లే, డాక్టర్ కనిగొళ్ల రామచంద్రరావు, డాక్టర్ కనిగొళ్ల కార్తిక్, డాక్టర్ కనిగొళ్ల అనుదీప్, డాక్టర్ మానస, అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఇన్ఛార్జ్ కె శివకుమార్, ఆసుపత్రి మేనేజర్ కమలాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు తోతా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ స్టేజ్కి ఏ విధంగా వస్తారు, అసలు కిడ్నీ ప్రాబ్లంలు ఏ విధంగా వస్తాయి అనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు కూడా వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మరి ప్రజలందరూ కూడా ఇది కిడ్నీ డే అంటే ఏంటి అనేది కూడా వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. కాబట్టి ఇవాళ చిన్న పిల్లలకే, ఎందుకనంటే 25 years నుంచే మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది అనేకమైనవి వస్తున్నాయి. అంటే మన ఆహార అలవాట్లు అవ్వచ్చు, అదేవిధంగా బయట మనం తిరిగే పరిస్థితులు బట్టి అవ్వచ్చు, అదేవిధంగా చెకప్ చేయించుకోకుండా ఇదివరకు అవగాహన అందరికీ ఉండకపోయినా సరే ఇన్ని కిడ్నీ డయాలసిస్ అనేది వచ్చేది కాదు. ఈ రోజున ఎందుకనంటే రకరకాలైన ఫుడ్లు మనం బయట తినడం జరుగుతుంది. టేస్టింగ్ సాల్ట్ అవ్వచ్చు, కలర్స్ అవ్వచ్చు, అనేక రకాలైన తీసుకోవడం వల్ల మన కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి అనేది మనకు అందరికి కూడా తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మరి రామచంద్రరావు గారు ఈ క్యాంప్ని ఏర్పాటు చేశారు. మరి రామచంద్రరావు గారు హోమియో డాక్టర్ అయినప్పటికీ కూడా మరి వాళ్ళ పిల్లలందరినీ కూడా డాక్టర్లు చదివించి మరి ఏలూరుకి మరి 4 డాక్టర్లను అందించినందుకు మరి ఆ కుటుంబాన్ని కూడా మనం అభినందించడం అది అవసరం ఎంతైనా ఉండే. ఎందుకంటే ఇంతమందిని పెట్టినప్పుడు, ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టాలి అని అంటే అనేక మంది స్టాఫ్ కావాలి. వీళ్ళందరికీ మరి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏలూరులో మరి ఎంతమంది కనీసం ఈయన హోమియో డాక్టర్గా ఈయన దగ్గర 10 మంది చేస్తున్నారు, వాళ్ళ పిల్లల దగ్గర 25 మంది చేస్తున్నారు. రమారమి ఈ హాస్పిటల్కి సంబంధించి 50 మంది 60 మంది స్టాఫ్ పనిచేయడం జరుగుతుంది. మరి ఎందుకనంటే ఇది కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకే సేవ చేస్తూ మరి ఇంకొకరికి ఉపాధి కల్పిస్తూ మరి రెండు కూడా మరి ఆ కుటుంబం చేస్తున్నందుకు ఆ కుటుంబాన్ని అభినందిస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరి రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ప్రజలు దీన్ని అవగాహన చేసుకుంటూ అలాగే ఈ క్యాంపును కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఇవాళ బ్లడ్ డొనేషన్ చేశారో వారందరినీ కూడా అభినందిస్తూ మరి ఇటువంటి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ప్రజల్లో బాగా అవగాహన రావాలి. ఒక రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టే అనే ఉద్దేశంతో ప్రజలు అనేక బ్లడ్ క్యాంప్స్ మేము కూడా అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత బోల్డెన్ బ్లడ్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఎందుకంటే రెడ్ క్రాస్ వారు కూడా బాగా అవగాహన కల్పిస్తూ ఇదివరకు ఎప్పుడూ లేని రీతిలో ఇవాళ రెడ్ క్రాస్ సంస్థ కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు ఏ ఇబ్బంది లేకోకుండా, ఏ అపోహలకి పోకుండా ఇవ్వటం నిర్భయంగా ఇవ్వచ్చు అనేది ప్రజల్లో అవగాహన కల్పించాలి. మరి ఆ అవగాహన కల్పించడానికి మరి ముందుకు వచ్చిన రామచంద్రరావు గారిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ప్రపంచ కిడ్నీ దినోత్సవం, వరల్డ్ కిడ్నీ డే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బేసిక్గా కిడ్నీల హెల్త్ పట్ల ప్రజలకి అవేర్నెస్ కలిగించే కార్యక్రమం ఇది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ పొద్దున్న వాకథాన్ కూడా నిర్వహించడం జరిగింది. హాస్పిటల్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు, పాత బస్ స్టాండ్ నుంచి మళ్ళీ హాస్పిటల్ వరకు హాస్పిటల్ సిబ్బందితో పాటుగా చాలామంది ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా
కిడ్నీ సమస్యల పట్ల ప్రజలకి అవగాహన కల్పించడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సంవత్సరానికి ఒకసారి జరుపుకునేది కాబట్టి అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అలాగే వాకథాన్తో సహా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చిన డోనర్స్ అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. అలాగే కిడ్నీ సమస్యల గురించి నెఫ్రాలజిస్ట్గా ఒక 4 ముక్కలు ఈ వేదిక పైన